ఒకసారి, రెండుసార్లు, మూడోసారి పిలిచాడు. ఉపాధ్యాయుడి పాఠపు రాసుకురమ్మంటే విద్యార్థి భయపడకుండా ఉదయకాలం రాయకపోతే వెళ్ళాగా ఉపాధ్యాయుని ముందు నిలబడతాలో చేతులు కట్టుకొని గదగద అనుకుంటా నేను అట్టాగా ఆయన బొంగట నిలబడ్డాను. వెళ్ళి భయపడకు ఇటెడ్రా అన్నాడు. అప్పుడు నేను వెళ్ళి నిలబడ్డాక నేను ఎవరో నీకు తెలుసా అంటున్నాడు. ఏమని చెప్పాలి? ఎవరో నీకు తెలుసా? అయ్యా నాకు తెలియదు. నీకు తెలియదు కదా, నేనెవరో మళ్ళీ చెప్తున్నా, నీకు తెలుసా? అయ్యా నాకు తెలియదు అన్నాను. ఇదిగో నేనెవరో అటు చూడమన్నాడు. నా సొంత ఊర్లో నేను టీచర్గా పనిచేసిన ప్రైవేట్ స్కూల్లో చెట్టు కింద, ఆ యొక్క చెట్టు కింద గుండ్లు ఉన్నాయి. గుండ్లు, ఆ గుండ్లు మొత్తం పువ్వులైపోయినాయండి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆ గుండ్లు, ఆ రాళ్ళు చెట్లయి రకరకాల పువ్వులయి ఊగుతున్నాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన ఏమన్నాడంటే అదిగో అటు చూడమన్నాడు. ఏమన్నాడు? అదిగో అటు చూడు నేను ఎవరు అంటే అర్థం, ఆ పువ్వుని చేసింది సృష్టి నేనే, ఆ పువ్వుని చేసింది నేను కాబట్టి నిన్ను అలాగ చేసి నేను పోషిస్తాను. అప్పుడు నేను అన్నాను, నేనెవరో చూడమన్నప్పుడు నేను అటు చూశాను. ఆ రాళ్ళు పోయి, గుండ్లు పోయి, మంచి చెట్లు అయ్యి, మంచి పూలు పూసినాయి. వెంటనే మా ఇద్దరికి ఉన్న వెలుగు పోయి మొత్తం వెలుగైపోయింది. ఆయన అక్కడి నుండి వెళ్ళిపోయాడు. సపర్లు కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా.